సో ఇక్కడ మనం రెపాజిటరీ అంటే ఏందో తెలుసుకుందాం. రెపాజిటరీ గిట్‌హబ్‌లో మనం రెపాజిటరీ క్రియేట్ చేసినాం. అలాగే మామూలుగా సెంట్రలైజ్డ్, డిస్ట్రిబ్యూటెడ్, మామూలుగా వర్షన్ కంట్రోల్ రెపాజిటరీస్ అని వింటూ ఉంటుంటారు. సో రెపాజిటరీ అంటే మీనింగ్ ఏందంటే, సో ఈ రెపాజిటరీ అనేది ఒక స్టోరేజ్ స్పేస్ లాంటిదన్నమాట. అంటే సంథింగ్ లైక్ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ మామూలుగా క్రియేట్ చేస్తూ ఉంటాం కదా. ఫైల్స్ కానీ వీడియో ఫైల్స్, లేకపోతే టెక్స్ట్ ఫైల్స్, లేకపోతే జావా ఫైల్స్, లాంగ్వేజ్ ఫైల్స్, ఏ లాంగ్వేజ్ ఫైల్స్ అయినా మనం స్టోర్ చేసుకోవడానికి ఒక రెపాజిటరీ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో నార్మల్ డైరెక్టరీకి ఒక రెపాజిటరీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ డైరెక్టరీస్లో మీరు ఏం చేంజ్ చేసినా కూడా ఏం చేంజ్ చేసినారని వేరే వాళ్ళు చెక్ చేయలేరు అనమాట. అంటే ఏ ఫైల్ చేంజ్ అయింది, ఒకవేళ మనకు డైరెక్టరీలో హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్లో ఎవరైనా చేంజ్ చేయగలిగితే మనం ఒకవేళ వాళ్ళు ఏం చేంజ్ చేసినారో అని మనం చెక్ చేయలేమన్నమాట. అదే రెపాజిటరీస్ వస్తే ఇక్కడ ఒక రెపాజిటరీ అనేది మామూలుగా అది కీప్ ఆన్ రివిజన్ హిస్టరీ అనమాట. అంటే ఒకవేళ దానికి ట్రాకింగ్ ఆఫ్ ఆల్ ద ఫైల్స్ అనమాట. అంటే ప్రతి ఒక్క ఫైల్స్ యొక్క హిస్టరీని అది ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. లైక్ ఇట్ విల్ ఎవరు చేంజ్ చేసినారు, ఎక్కడ చేంజ్ చేసినారు, ఎప్పుడు చేంజ్ చేసినారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ రెపాజిటరీ అనేది ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో అందుకే మనం నార్మల్ యొక్క డైరెక్టరీకి రెపాజిటరీకి ఉన్న తేడా ఇది అనమాట. సో అందుకే మనం ఎప్పుడైనా ఏదైనా ఫైల్ ఎవరైనా చేంజ్ చేయాలి అని మనం తెలుసుకోవాలనుకుంటే మనం ఒక రెపాజిటరీ ఖచ్చితంగా చేసుకోవాలి. ఇదే ఒక నార్మల్ డైరెక్టరీకి రెపాజిటరీకి ఉన్న డిఫరెన్స్.